హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరుమ్ కురుమ్ కిచెన్ అగైన్. ఈరోజు మన రెసిపీ పేరు అమృత ఫలాలండి. అమృత ఫలాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా బొంబాయి రవ్వను 1 కప్పుతో కొలుసుకోవాలండి. కొలుసుకొని అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు బొంబాయి రవ్వలో పోయాలండి. బొంబాయి రవ్వలో 4 కప్పుల నీళ్లు పోసిన తర్వాత రవ్వను సుమారుగా 2 గంటల వరకు నీళ్లలో నానబెట్టాలి. మనకు కావలసిన పదార్థాలు: నెయ్యి, కొబ్బరి, ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ మరియు చక్కెర అండి. ఈ 2 గంటలు నానబెట్టిన మిశ్రమాన్ని మనం తీసుకొని ఇలా కింద ఒక బౌల్ ఉంచి ఫిల్టర్లో వేసి వడబోయాలండి. వడబోసేటప్పుడు ఈ గరిటెతో బాగా ఒత్తుకుంటూ మనము వడబోయాలండి. కాబట్టి మనకు మిశ్రమము ఈ బాగా నానిన మిశ్రమం అంతా కింద పాత్రలోకి వచ్చేస్తుంది. తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను చిన్న మంట మీద సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మాడకుండా వేయించుకోవాలండి. వేయించిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని మనము ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత అదే పాత్రలో ఉన్న నెయ్యిలోకి మనము ఫిల్టర్ చేసిన రవ్వ నుంచి వచ్చిన మిశ్రమాన్ని తీసుకొని కలపాలండి. కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ మధ్యన ఆపకూడదు. తర్వాత మంట సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలండి. లేదంటే మంట సిమ్లో లేకపోతే మాడిపోయడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో మనము నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. కలుపుతూనే ఉండాలండి. తర్వాత కొంచెం కుంకుమ పౌడర్ రెక్కలు వేసుకున్నామండి. తర్వాత మళ్ళీ కలుపుతూనే ఉండాలి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ కలిపామండి. కలపడం మాత్రం ఆపకూడదండి, కలుపుతూనే ఉండాలి. తర్వాత చక్కెరను 1 కప్పు రవ్వకు 3/4 కప్పు చక్కెర తీసుకున్నానండి. ఆ చక్కెరను నేను పొడిలాగా చేసుకొని వేసానండి. ఎందుకంటే పొడిలాగా చేస్తే తొందరగా కరిగిపోతుందనే ఉద్దేశంతో చక్కెరను పొడిగా చేసుకున్నానండి. ఆ 3/4 కప్పు చక్కెరను పొడిగా చేసుకునే దాన్ని ఈ మిశ్రమంలో కలిపి మళ్ళీ బాగా కలపాలండి. కలపడం మాత్రము చివరి వరకు ఆపకూడదు. కలుపుతూనే ఉండాలండి. తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని ఈ మిశ్రమంకి యాడ్ చేయాలి. తర్వాత వాటిని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఏలకుల పొడి ఆ మిశ్రమంలోకి వేసి కలపాలండి. మంటను మాత్రము సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత చివరి దశలో మనము కావాలంటే మంటను కొంచెము పెద్దగా ఉంచుకొని బుడగలు వచ్చేలాగా చూసుకోవాలండి. ఆ బుడగలు వచ్చిన తర్వాత నెయ్యి చివర్లో కనిపించిన తర్వాత దాన్ని మనం ముందుగానే నెయ్యి రాసుకొని ఉంచుకున్న ఒక ట్రేలోకి కలెక్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనము సుమారుగా అర్ధగంట సేపు కూల్ చేసుకోవాలండి. లేదంటే మనము ఫ్రిడ్జ్లో అయినా డీప్ ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఉంచుకోవచ్చండి. నేనైతే 15 నిమిషాలు ఈ ట్రేను డీప్ ఫ్రీజర్లో ఉంచానండి. ఉంచిన తర్వాత కొబ్బరిను చల్లి ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ట్రేలో పెట్టుకున్నామండి. బాగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.